ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి చూస్తే ఒక ఉత్తరప్రదేశ్లో గతేడాది 2024లో 40 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయనేది వాళ్ళు ఇచ్చిన నంబర్. సరే, దాంట్లో ఎంత మెటీరియలైజ్ అయింది పక్కన పెట్టండి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఉత్తరప్రదేశ్లోనే చేశారు. నేను శాంతను గుప్తాతో కూడా ఇంటర్వ్యూ చేశాను అప్పుడు. సో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందని అట్లా లెక్కేస్తే ఎన్నున్నాయంటే మన దేశానికి సంబంధించి చాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుతాను ఒక నిమిషం. ఎన్ని ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ బెంగాల్ నిర్వహించింది. ఇన్వెస్ట్ కర్ణాటక నిర్వహించింది. మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర నిర్వహించింది. ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్ అనేది, అడ్వాంటేజ్ అస్సాం, తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అండ్ ఇన్వెస్ట్ తెలంగాణలో కూడా నిర్వహించారు. అండ్ మేక్ ఇన్ ఒడిశాలో కూడా నిర్వహించారు. అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి సంబంధించి కూడా చాలా చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారతదేశం ఏ స్థానంలో ఉంది అని అంటే, భారతదేశము ప్రపంచంలోనే ఇంతకుముందు 2014లో 142వ స్థానంలో ఉండేదట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. ఇప్పుడు 63వ స్థానానికి వచ్చింది. 2019 నెంబర్ ఇది. ఇప్పుడు ఇంకా తగ్గింది మన నెంబర్. అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ కంట్రీగా మారిపోయింది భారతదేశం. ఇప్పుడు 40 30 నంబర్లోకి ఇప్పుడు వచ్చి ఉంటుంది. ఇది నేను 2019 నెంబర్ చెప్తున్నాను, 63 అనేది. సో ఇన్వెస్ట్మెంట్ కి ఏ దేశము అనువుగా ఉంటుంది అని అంటే భారతదేశం అనువుగా ఉందన్న అభిప్రాయం అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల్లోనూ లేకపోతే అంతర్జాతీయంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ లోనూ వచ్చేసింది అది ఆల్రెడీ. సో ఇప్పుడు మనం దావోస్ లోనే మనం ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలనే ఒక సంప్రదాయాన్ని మనం నిజానికి దాన్ని అవాయిడ్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం.